హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు మజ్జిగ చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో పెరుగు ఎక్కువ ఉన్నా, పెరుగు పులిసిపోయినా, ఒంట్లో ఓపిక లేకపోయినా ఈ రెసిపీ 5 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు పెరుగులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1 కప్పు పెరుగుని ఎటువంటి ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ఇప్పుడు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే తాలింపులో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే మరీ పల్చగా చేసుకోవట్లేదు, మీడియంగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 tablespoons పల్లీలు యాడ్ చేసుకోండి. ఇష్టం ఉంటే యాడ్ చేయండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 1/2 teaspoon సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపుని అల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అల్లం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, 2 చల్లమిరపకాయలు, కరివేపాకు, 1/2 teaspoon పసుపు యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసి పెరుగులోకి యాడ్ చేసేసుకోండి. పెరుగులోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం యాడ్ చేయట్లేదు. బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఓపిక లేనప్పుడు కూడా ఈ రెసిపీ 5 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ పల్లీలు, ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.